రెడ్డి గారు, పిఆర్టీ నమస్కారం దామోదర్ రెడ్డి గారు. నమస్తే అండి భరత్ గారు. నమస్తే అండి. నమస్తే. ఏంటి సార్ మీ సంఘం ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్? అయితే అండి థ్యాంక్ యూ. మరి 19 నియోజకవర్గాల్లో నువ్వు పెడతామని చెప్తున్నారు. అదే భరత్ గారికి మరి మిత్రులందరూ కూడా నమస్తే తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరుట్ల పాఠశాలను మరి ప్రారంభించడం జరిగింది. సరే, దాంట్లో ముఖ్యంగా మేము కోరుకున్నది ఒకటే, మా పాఠశాలల బాగోగులను ప్రభుత్వం చేస్తామంటే దానికి మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పాఠశాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేసి కార్పొరేట్ హంగులతో మరి పాఠశాలను అభివృద్ధి చేస్తామంటే చెప్పడం మేము స్వాగతిస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం మేము ఏం కోరుతా ఉన్నామంటే, మొన్న ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 4000 పాఠశాలలు కుదిస్తానడం మాత్రం దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తానని మరి తెలియడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 100 పాఠశాలను గుర్తించింది. ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరంలో మరి అది ఆ లోపు ఈ అంబియన్స్ అన్ని ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభం చేస్తామని తెలియడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో మరి ఆ 100 పాఠశాలలను ముందు మెరుగుపరిచినట్టయితే మరి ఇది ఒక్క పాఠశాలను 2 పాఠశాలను కాకుండా ఈ 100 పాఠశాలలో సుమారు ఈ పాఠశాలకు 15 కోట్ల రూపాయలు వెచ్చించి మరి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఈ 100 పాఠశాలలో కూడా అలాంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్టయితే మరి జిల్లా పరిషత్ పాఠశాలలో రూరల్లో ఉన్న ప్రతి మండలానికి ఒక పాఠశాల సుమారుగా అంటే 634 కాకుండా 100 నియోజకవర్గాల్లో మరి ఏర్పాటు చేస్తామనడం, మరి దాన్ని ఈ సంవత్సరంలో ఆ అంబియన్స్ అనేది ఏర్పాటు చేస్తే మరి ఏ విధంగా ఉంటది అనేది ఒకసారి ఆలోచన చేయాలా. పాఠశాలల అభివృద్ధిని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. దాని ఎలాంటి సందేహం లేదు. ప్రైవేటు శాల లక్ష్యంతో ఈ పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది కరెక్టే. కాకపోతే దీనికి పాఠశాలను మొత్తం కుదిస్తామనడం కానీ సరి అయిన విషయం కాదు. దాంట్లో మేము కోరేది ఏంటంటే, ఈ రోజు మండలానికి 3 లేదా 4 పాఠశాలలను వాళ్ళు పెడతామని చెప్తా ఉన్నారు. కానీ మేము కోరేది ఒకటే, ప్రతి గ్రామంలో మాత్రం పాఠశాల ఆనవాళ్ళు కనిపించాలి. అది నర్సరీ టు 5th క్లాస్ వరకు మాత్రం ఉండాలి. నిజంగానే చిన్నపిల్లలు బస్సులెక్కిపోయే అంత ఆలోచనతోటి ఉండరు. ఇలాంటి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ఆ గ్రామాలలో కూడా పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోరు. మంచి పాఠశాల ఇన్ని వసతులు ఉండగా ప్రైవేట్ వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ డెవలప్మెంట్స్ లేకపోవడం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతా ఉంది. కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా తల్లిదండ్రులు పూర్తిగా విశ్వసిస్తారు. ఇందాక మిత్రులు తెలియజేసిండు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడ జల్లెడబట్టి వస్తారు. ఎంతో నాణ్యతతో కూడినటువంటి విద్యను అందించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. తల్లిదండ్రులు పూర్తిగా విశ్వసించి ఆ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా, ఇందాక ప్రాథమిక పాఠశాలలు కూడా మెరుగుపడాలంటే ప్రధానంగా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. మేము ఉద్యోగంలోకి వచ్చిన మొదటి నుంచి డిమాండ్ ఉంది. కానీ ఇప్పటికి కూడా 5 తరగతులకు ఒకటే ఉపాధ్యాయుడు ఉన్నాడు ప్రాథమిక పాఠశాలల్లో. ఇది కరెక్ట్ కాదు అని అంటున్నాం మేము. ఎందుకంటే 5వ తరగతి వరకు 5 తరగతులకు 5 ఉపాధ్యాయులు ఉన్నట్టయితే ఆ ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అయితే ఉన్నత పాఠశాలలకు విద్యార్థులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాల అనేది ప్రతి గ్రామంలో కనిపించాలి. నర్సరీ టు 5th క్లాస్ వరకు ఉండాలి. నిజంగానే ఉన్నత పాఠశాలలను కొంత కుదిస్తామని చెప్పినట్టయితే స్ట్రెంగ్త్ పరంగా ఒకటే స్కూళ్లలో మనము కూడా 1500, 1800 అనేది కాకుండా మినిమం 6 నుంచి 700 టార్గెట్ పెట్టుకొని మరి ఆ ఉన్నత పాఠశాలలు ఉన్నట్టయితే బాగుంటది. అది కూడా 12th స్టాండర్డ్ అంటే యావరేజ్ ఎంత ఉంది హై స్కూల్స్ లో ఇప్పుడు? యావరేజ్ స్ట్రెంత్ యావరేజ్ అంటే 250 నుంచి 300 వరకు ఉందండి. యావరేజ్ అంటే కొన్ని పాఠశాలల్లో 100 లోపల ఉంది, కొన్ని పాఠశాలలో 400-500 ఉంది. యావరేజ్ గా 200 చిల్లర అయితే వస్తుందండి. కాకపోతే ఏంటంటే కొన్ని పాఠశాలలు ఎక్కడో మొత్తం సంఖ్య లేదు అనే పాఠశాలను పరిగణలోకి తీసుకొని మొత్తమే టీచర్లు ఇక్కడ పిల్లలు లేరు టీచర్లు ఉన్నారు అంటారు. మేము టీచర్ రిజిస్ట్రేషన్ కూడా చేయమని చెప్పినాం ప్రభుత్వానికి. మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే పిల్లలు లేని దగ్గర మేము ఉండడానికి మాకేం ఇంట్రెస్ట్ లేదు. పిల్లలు ఉండాలి, టీచర్లు ఉండాలి. అది ప్రాథమిక పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి, ఉన్నత పాఠశాలలో
సబ్జెక్ట్ ఒక టీచర్ ఉండాలి, అందులో 30కి ఒక శిక్షణ ఏర్పాటు చేసినట్టయితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటది. అందుకే మొన్న కూడా చర్చలో మీకు ఒక మాట చెప్పాను. ఈ రాష్ట్రంలో 5,000 ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. 5,000. ఇప్పుడు మీరు చెప్పిన 24,000 పాఠశాలలో 5,000 సింగిల్ టీచర్ స్కూల్స్. అవి కనీసం 10 మంది, 5 మంది, 8 మంది ఉన్నటువంటి స్కూల్స్. అదేవిధంగా 3,600 పైచీలకు ప్రాథమికోన్నత పాఠశాలని. దీంట్లో కూడా సంఖ్య లేదు. మేము అందుకే చెప్తా ఉన్నాం, ఆ రేషనలైజేషన్ అనేది బడుల రేషనలైజేషన్ కాకుండా ముందు టీచర్ రేషనలైజేషన్, తర్వాత సింగిల్ టీచర్ ఉపాధ్యాయులు ఏదైతే ఉన్నారో వాటిని మెర్జీ చేసినట్టు. ఒకే గ్రామంలో 3 పాఠశాలలు ఉన్నాయి భరత్ గారు. ఆ ఒక్క గ్రామంలో 3 పాఠశాలలు అవసరం లేదు. ఒకటే దగ్గర 3 టీచర్లు వచ్చినట్టయితే విద్య అనేది పిల్లలకు అందడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎప్పుడూ పెట్టినటువంటి పాఠశాలను కొంత మెర్జీ చేసుకుంటా అంచెలంచెలుగా వెళ్తున్నట్టయితే పిల్లల సంఖ్య పెరుగుతుంటది, బడులను కొంత కుదించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏవైతే ఇప్పుడు ఏర్పాటు చేసినారో ఈ 100 పాఠశాలలు ప్రధానంగా వచ్చే విద్యా సంవత్సరం వరకు పూర్తిగా వాటిని అన్ని హంగులు ఏర్పాటు చేసినట్టయితే దాని మీద పూర్తిగా ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి అన్ని మౌలిక వసతులు ఏర్పాటునైనాయి అని చెప్పి సూచన కింద తల్లిదండ్రులకు ఏర్పడుతుంది. కాబట్టి దాని ఈ 100 పాఠశాలను ముందు మెరుగుపరచాలని మేమైతే కోరుతాము. ఓకే భరత్ గారు, చెప్పండి సార్. సార్ మీరు అడిగిన డీటెయిల్స్ నేను కనుక్కున్నాను సార్. మా ఊర్లో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్ ఏదైతే బస్ స్టాండ్ లో దగ్గర ఉంటుందో అక్కడ 400 నుంచి 500 మంది విద్యార్థులు ఉన్నారు సార్. తర్వాత మాకు హరిజనవాడలో ఒక హై స్కూల్ ఉంటది, అక్కడ 100 మంది ఉంటారు. ఒక ఉర్దూ మీడియం హై స్కూల్ ఉంది, అక్కడ దాదాపుగా 100 మంది ఉంటారు. తర్వాత ఇంకొక స్కూల్ ఉంది. అంటే ఆన్ ది హోల్ మొత్తం మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఒక 3-4 స్కూళ్లలో కలిపి దాదాపుగా 700 నుంచి 800 మంది ఉంటారు సార్. తర్వాత మీరు ఒక విషయం చెప్పాలా, ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లుండేది, మనకు హై స్కూల్లోనే మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. అయితే వాటిని ఏం చేసినారు, విడగొట్టేసేసి ఆ అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఒక చోట పెట్టినారు. తర్వాత 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక చోట పెట్టినారు. ఒక హై స్కూల్ ని అప్గ్రేడ్ చేసేసి దాన్ని జూనియర్ కాలేజీగా మార్చినారు. చాలా కాలం వరకు హై స్కూల్ టీచర్లే అక్కడ జూనియర్ కాలేజీ లెక్చరర్లుగా ఉండి చదువు చెప్పినారు. ఆ తర్వాత ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ వచ్చినారు. తర్వాత డిగ్రీ కాలేజీ కూడా వచ్చేసింది. ఫస్ట్ మీరు గనుక విద్యలో స్టాండర్డ్ రావాలి, విద్యార్థులు పాస్ కావాలనంటే చేయాల్సినటువంటి పని ఒకటి ఉందండి. మంచి మ్యాథమెటిక్స్ టీచర్ కంపల్సరీగా ప్రతి స్కూల్లో ఉండేటట్టుగా దే షుడ్ ఎన్షూర్ వన్ బయాలజీ టీచర్, ట్రైన్డ్ టీచర్, తర్వాత ఒక ఇంగ్లీష్ టీచర్ను అరేంజ్ చేయాలి. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్లలో గనక మంచి టీచర్లను పెడితే మిగతా సబ్జెక్ట్స్ పిల్లలు కావాలంటే తెలుగు పండిట్ కూడా అవసరం. మంచి తెలుగు పండిట్ ఉండాలి. ప్రతి స్కూల్లో ఒక మంచి తెలుగు పండిట్ ఉంటే అతను విద్యార్థులలో ఒక రకమైనటువంటి ఆ విద్యా భావన పట్ల ఆ విద్యార్థుల్లో ఒక మంచి ఒక సృజనాత్మకమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. చాలా స్కూళ్ళ యొక్క మోరల్ స్టాండర్డ్స్ అన్ని తెలుగు టీచర్ల ద్వారానే డెవలప్ అయినాయి. ఇది మేము మా వ్యక్తిగత అనుభవంతో మేము చెప్తున్నాం. కాబట్టి ముందు ఫస్ట్ గవర్నమెంట్ తెలుగుని ఎవరు పట్టించుకున్నారండి? తెలుగు అసలు తెలుగు టీచర్ కాదు, థర్డ్ లాంగ్వేజ్ కూడా తెలుగు చదువుతలేరు సార్. సెకండ్ లాంగ్వేజ్ చాలా మంది మాకు ఛానల్లో తెలుగు ఛానల్ కదా చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంటర్న్షిప్ కని వచ్చే వాళ్ళు తెలుగు దొరకట్లేదు. మీకు ఒక విషయం చెప్పాలి సార్, ఈ జనరేషన్ కాదు, గతంలో చదివిన వాళ్ళంతా మేము ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీ సెకండ్ లాంగ్వేజ్ అన్నారు. తెలుగు కదా అంటే కాదు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ అంటున్నారు సార్. అది వాళ్ళు మార్పుల కోసం అంటున్నారేమో కానీ భరత్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఈ టీచర్ పీపుల్ రేషియో అనేది 25 జీవో గతంలో ఎప్పుడో ఇచ్చిందండి ప్రభుత్వం. ఆ 25 జీవో ఏంటంటే ప్రాథమిక పాఠశాలలో 1:30 రేషియో ఉంటది. మేము ఏం కోరుతున్నామంటే ఆ 30 రేషియో అంటే 60 మంది ఉన్నారు అనుకోండి పిల్లలు, ఇద్దరే టీచర్లు ఉంటారు. మేము దాన్ని మార్పు చేయాలని కూడా అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి కానీ ఉపాధ్యాయుడు 5 తరగతులకు ఒక్కోడే చదువు చెప్పడం 20 సబ్జెక్టులు చెప్పడం అనేది కరెక్ట్ కాదంటాం. 25 జీవో సవరణ చేసి ఆ సవరణ ప్రకారం టీచర్ పీపుల్ రేషియోను తరగతి ప్రాథమిక పాఠశాలకు ఒక రకంగా, ఉన్నత పాఠశాలకు ఒక రకంగా ఉండాలని కూడా మేము ప్రాతినిధ్యం చేసినాం. మరి అది ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా జూలై మాసంలో మేము పదోన్నతులు బదిలీలు ఇవ్వమని అడిగినాం. కాబట్టి ఈ సెన్సెస్ కారణంగా ఆగింది. లేకుంటే ఈ రేషనలైజేషన్ కూడా మొన్న సమ్మర్ లో జరుగుంటే మాకు కూడా కొంత ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు టీచర్లు లేని దగ్గర టీచర్లు,
పిల్లలు లేని దగ్గర టీచర్లు, ఇవన్నీ కూడా కొంత సద్దుమణిగే అవకాశం ఉంటుండే. కాబట్టి మేము కూడా కోరుతా ఉన్నాం, తప్పకుండా దాన్ని మార్పు చేయాలా, సవరణ చేయాలని కూడా అడుగుతా ఉన్నాం. ఆ సవరణ చేయించి మరి ఉంటది. ఇంకొకటి ఒక్క సలహా సార్, ఒక్క సలహా సార్, లాస్ట్ ఒకటే ఛాన్స్. ఇందాక శరత్ గారంతా తన పేరు పరిచయం లేదు, ఏదో పిఆర్టీ నాయకులు రాజకీయం, టీచర్లకు రాజకీయం ఏదో చెప్తా ఉన్నారు. సార్, పాత రోజులు కావు, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థుల లక్ష్యంగా, విద్యార్థుల పాఠశాలల అభివృద్ధి ధ్యేయంగా ఉపాధ్యాయుడి సంక్షేమం కోసం మాత్రమే పిఆర్టీ పనిచేస్తుంది సార్. దాన్ని గతంలో లాగా ఏదో జరిగిందని కాదు, ఎప్పుడైనా ఒకే రకం. మా సంక్షేమం, ఉపాధ్యాయుడి సంక్షేమం ముఖ్యం. ఎట్ ద సేమ్ టైం హక్కులు ఎంతనో విధుల పట్ల అంతే బాధ్యతతోటి పిఆర్టీ సంఘం ఉంటుంది సార్. దీన్ని మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. సార్ ఒక్క నిమిషం భరత్ గారు. సరే, ఇట్స్ ఆల్ రైట్, ఐ స్టాండ్ కరెక్టెడ్. ఒకవేళ అట్లా వాళ్ళు మారితే వీ విల్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ సిచ్యువేషన్ విచ్ వాస్ ప్రివలెంట్ ఇన్ ది ఇయర్ 1983, 84, 85, 86, 87, 1990 వరకు ఐ వాజ్ ఎ జర్నలిస్ట్. నేను ఈ మోహన్ రెడ్డిని చూసినా, సుధాకర్ రెడ్డిని చూసినా, చాలా మంది టీచర్ల నాయకులను చూసినా, వాళ్ళు మంత్రుల ఛాంబర్లలో దీర్ఘంగా చూసినా, వాళ్ళని మంత్రులు దిట్టంగా చూసినా, వీళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రాంగా చూసినా, ఎమ్మెల్సీలు రాంగా చూసినా. కానీ సరే, అది దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ దట్ పర్టికులర్ subject. The point that I want to emphasize is before the start of the academic year, ప్రతి స్కూల్లో, ఈ స్కూల్లో ఖచ్చితంగా ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడు, ఒక ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, ఒక బయాలజికల్ సైన్స్ టీచర్ ఉన్నాడు, ఒక తెలుగు పండిట్ ఉన్నాడు అనేటువంటిది. తర్వాత ఇంగ్లీష్ టీచర్ కూడా కంపల్సరీగా ట్రైన్డ్ ఇంగ్లీష్ పండిట్ ఉండాలా. బిఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు, ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు బొచ్చడంత మంది ఉన్నారు. మనం రిక్రూట్ చేసుకోవట్లేదు, లేదా వాళ్ళని పెట్టుకోవట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, బీజెడ్సీ చదివిన సైన్స్ గ్రాడ్యుయేటే మ్యాథమెటిక్స్ కూడా చెప్తున్నాడు. మ్యాథమెటికల్ ఓరియంటేషన్ వేరు, మ్యాథమెటిక్స్ టీచింగ్ ఇస్ డిఫరెంట్. మ్యాథమెటిక్స్ షుడ్ బి టాట్ అగ్రెసివ్లీ. అదొక లేదనుకుంటా. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంటుంది. హై స్కూల్ ప్యాటర్న్ క్లియర్ గా ఉంది సార్ భరత్ గారు. హై స్కూల్ ప్యాటర్న్ క్లియర్ గా ఉంది. సబ్జెక్ట్ టీచర్స్ క్వాలిఫికేషన్స్ తో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళే చెప్తారు, బీజెడ్సీ వాళ్ళు చెప్పడానికి లేదు. అదంతా మారిపోయింది, ప్యాటర్న్ అంతా చేంజ్ అయింది. ఇప్పుడు హై స్కూల్లో సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మేము కోరేది ప్రాథమిక పాఠశాలలో మాత్రం తరగతి గదికి ఉపాధ్యాయుడు ఉండాలని కోరుతా ఉన్నాం మేము. ప్రాథమిక పాఠశాలలో ఎస్జిటి ఉంటారు. ఎస్జిటి కెన్ టెల్. సదానంద గౌడ్ గారికి ఇద్దాం అవకాశం. ఒక్క నిమిషం, చాలా సేపటి నుంచి ఉన్నారు. సదానంద గౌడ్ గారు ఎస్టీ నుంచి ఉన్నారు. సార్, మీరు సదానంద